దీనారావం ఎక్కడికి ప్రభు? కొత్తేముంది దేవి, భూలోకం నుంచి. నన్నే ప్రార్థిస్తున్నట్లున్నదే. అవునవును, నిన్ను కాకపోతే నన్ను ప్రార్థిస్తారా? ఇదే విదారకంగా ఉంది. అది మామూలేగా. ఆ దురదృష్టవంతురాలెవరు? ఆమె కష్టం ఏమిటో. పరమేశ్వరికి కరుణ కలిగితే ప్రయాణం సాగుతుందా? అదిగో చూడు. ఎవరే సుకుమారి, ఇంత లేత వయస్సులో ఈ దుఃఖానుభవం ఏంటి ప్రభు? చూడు. ఆ ఎలుగుబంటి ఆమె భర్త. జంతువుకు మానవకాంతకు దాంపత్యమా? ఎలా సంభవించింది ప్రభు? చూడు, అదే ధారానగరం. దానిని పరిపాలించే ఉగ్రసేన మహారాజు సార్థకనాముడు. తన మాటే తనకు. ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టపగ్గాలుండవు. అతనికి రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి అని 3 కుమార్తెలు కలరు. పాపం గుణసుందరి పుట్టిన నాడే తల్లి గతించింది. కాని తల్లి లేని లోపమే లేకుండా మహారాజే రాతకార్యాలు కూడా విడిచిపెట్టి ఆ పిల్లల్ని ఎలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడో చూడు. లాలిన గుణబాల లాలి గుణజాల లాలి ముద్దుల బాల లక్షణ విశాల లాలి ఉయ్యాల ఊపులో ఊహలు ఛాయా ఉయ్యాల ఊపులో ఊహలు ఛాయా నాయనను గని ఓసి నవ్వు నవ్వెదవు.
గారు, మహారాజు నేడు కూడా సభకు విచ్చేయలేదు. మహారాజు వారికి పుత్ర సంతానం కలుగకపోవడం కళత్ర వియోగము, చింతాహేతువు. అందుచేత వంశక్షేమము, రాజ్యక్షేమము ఆలోచించి మహారాజు మరలా కళత్రాన్ని స్వీకరించడం మా అభిమతమని శ్రీవారికి తమరు మనవి చేయవని. అలాగే మనందరి కోరిక అదేనని మనవి చేస్తాను. ఏం చేస్తారో వారిప్పుడు. ప్రభు, అమ్మాయి మణులకు ప్రజలు పంపిన ఉగాది కానుకలు సిద్ధంగా ఉన్నాయి. అలాగా, బాగుంది. పాఠాలు వచ్చినాయి, కానుకలు వచ్చినాయి. పదండమ్మా.